ఉమా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అవునా? ఓకే. ప్రేమిల ముఖంలో టెన్షన్ కనపడొస్తుందా, వీళ్ళు ఏం పెట్టుకుంటారా? ఏంటి రాలేదని నువ్వు ఆపొద్దు మమ్మీ పిలిస్తే పాపను పట్టుకునే. కానీ ఏమని చేసుకొచ్చారప్ప వారంగా రాయలేదు, ఇంకా అట్లుండదు. మీరు కూడా ఇంకా గాలికి చలికి చల్లబిల్లు ఎత్తుకొని ఆడబోతారు లేప్ప, అది మీరే పని కాదు. పోవద్దని లేప్ప అంటున్నాను. పోవద్దని లేప్ప అంటే మరి అసలు మీ అమ్మ మీ నాయన నువ్వేంటికి ఇంట్లో పెట్టుకునిలేవా అంటారు యూట్యూబ్ మమ్మల్ని. మనం ఏం ఇప్పుడు ఏం 2 ఇళ్ళు కట్టించుకుంటుమే, ఇంకా తర్వాత ఎప్పటికైనా వేరే లేమనుకోసారని అది కొనుక్కునేదా. ఇంకా అదే పేపర్ మనం అట్లే ఉండాము. మనమేం కొట్లాడిందిలే, తిట్టాడిందిలే, వాళ్ళు భూ పెట్టరు అనేదిలే, నీళ్ళు పెట్టడేదిలే. ఆడ తింటాము, ఈడ తింటాము. మీరు బాగా ఫ్రీగా బతకాలని ఏర్పాటు వేయరే అని అంటారు. కాదు మాము ఏర్పాటు ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చినాక పోతిమే, డబ్బులు వచ్చినాక పోతిమే. మా దగ్గర డబ్బులు లేవు, యూట్యూబ్ లేదు. ఆ టయానికి దయచేసి ఆ కమెంట్ చేసేవాళ్ళు. అసలు పిల్లలు లేరు, ఏం లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 4:05 అయింది. సో మేము ఇప్పుడే వచ్చామన్నమాట చర్చికి వెళ్ళేసి. సో మొత్తానికి అయితే కనుక ఇందాక పెట్టిన వీడియోకి చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అందరు విష్ చేశారు బర్త్డేకి, ఎవ్రీ బర్త్డేకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కేక్ కోయలేదు అనమాట, పొద్దున అమ్మ పని పోయిన దానికి. సో ఇప్పుడు వస్తారు అమ్మోళ్ళు అందరూ. సో ఇప్పుడు కేక్ కోస్తాము. అండ్ కేక్తో పాటు ఇంట్లో వాళ్ళు అందరికి సరిపడా చికెన్ తీసుకొచ్చానే, అలాగే ఇంట్లో పలావ్ ప్రిపేర్ చేస్తారు భారతి. పలావ్ చికెన్ చేస్తాను, ఇంకా అందరికి సరిపెడతట్లే. ఈ రోజు అయితే అందరు మా ఇంట్లోనే తింటారనమాట. చాలా సంతోషంగా ఉంది. నేను అన్ని చేస్తాను. పాపకు వచ్చే ఏమనూరు ఉంటే అదే చర్చి వచ్చేటప్పుడు అయితే కేక్ కూడా తీసుకొని వస్తుంది. ఇంకా అదే మీరు రాత్రికి అందరు కలిసి కేక్ కట్ చేపిస్తాము పాపకి. ఎన్నికల మంచి అట్లా చూసుకుంటా. సో ఇంకా ఇబ్బంది ఉండేదానికి అస్సలకి రాడు బయటికి వినోద్ అయితే. ఇప్పుడు యాక్చువల్ గా ఇంకా ఇల్లు మా ఇల్లు లాస్ట్కి కదా, ఆ మాత్రం ఉండదు ఫ్రెండ్స్. ఊర్లో మధ్యన కానీ ఇండ్లు ఉంటే అస్సలు తీయలేమే మా బ్లాగ్. ఇబ్బంది అందరు చూస్తారనమాట ఇట్లా. సో అంటే మనము సడన్ గా వెరైటీ ఉంటారు అనమాట, ఇట్లా సెల్లు పట్టుకోవడము, మాట్లాడడము కొత్తగా ఉంటది. ఇంకా టౌన్ లోనన్నా అయితే కొంచెం అర్థం చేసుకుంటారు, కానీ కొంచెం మాకు కూడా అప్పుడు కొట్టము ఉంది కదా, చిన్న కొట్టము, మా రూమ్ అడ్డం ఉంది కాబట్టి మాకు కనపడలేదు అప్పుడు. ఇబ్బంది సుందలా ఉంటుంది కదా, కనపడలేదు. ఇప్పుడు వస్తే బయటికి రావాలి కాబట్టి అంతా. సో ఓకే, ఏదేమైతేనేమి ఈ రోజు మా పాప బర్త్డే. అందరు మా పాప పుట్టినరోజు సందర్భంగా అయితే ఇంట్లో అందరికి వంట చేస్తున్నాను నేనైతే. సో వంట ప్రిపేర్ చేసిన తర్వాత, వంట రెడీ చేసిన తర్వాత మేమతో మాట్లాడతాను. అందరు వస్తారు, అప్పుడు అందరు కలిసి కేక్ కట్ చేద్దాము. రెడీ చేసి చూపిస్తాను. కేక్ కానీ తీసుకొచ్చాము, యాక్చువల్గా కేక్ కానీ వచ్చాము అప్పుడే. కాకపోతే ఈ లోపల పెట్టే మా అమ్మల్లో అందరు వస్తే అందరు కలిసి కేక్ కోసి, అప్పుడు మొక్కమే కనపడదు. కేక్ కూడా కేక్ కూడా తీసుకొచ్చామన్నమాట అప్పుడే. సో ఇంక సాయంత్రం అందరూ వస్తే కేక్ కోస్తాము. తర్వాత అవన్నీ కలిసి అన్నం తింటాం అన్నమాట కలిసి. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాం ఇంట్లో వాళ్ళని మేము అడుగుతాం కొన్ని. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా బాధ పెట్టే మాకు వద్దు, అవన్నీ ఎందుకు బాధ పెట్టేవి ఉన్నాయి. ఏటి వద్దు వినా, హ్యాపీగా పాపతో నా కేక్ కట్ చేపించి మనస్ఫూర్తిగా నువ్వు మీ అమ్మతో మాట్లాడతావు కదా, ఇంకతో అందరు కలిసి అన్నం తిందామని నేను మాట్లాడిస్తాను. మా అమ్మ మంచిగా మాట్లాడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ మళ్ళీ కోపం చూపిస్తుంది అనుకో రివర్స్ లో, నేనేం చేయలేను, ఇంక నోరు మూసుకొని రావడం తప్ప. సో చూద్దాం. ఇప్పుడు చూడండి ప్రిన్సీ ఎట్లా పనుకుందో, మెడలు పట్టుకోవాలి. చికెను. సో ఇదిగో చికెన్, సారీ ఇదిగో కేకు. సీములు ఎక్కడి నుంచి వచ్చి ఎట్ట దొరుకుతావో వీటికి ఎప్పుడే. సో ఇది వచ్చేసి కేక్ అనమాట. తర్వాత ఇవి పలావ్కి బియ్యం రెడీ చేస్తుంది భారతి. తర్వాత చికెన్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత చక్కని ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా ఏం చేసినాను, ఇంకా అల్లం కొత్తిమీర మిక్సీ పట్టేనే
టైం లేదు కాబట్టి మిక్స్ బటన్ లేదంటే రోట్లోనే దంచుకుంటుంటే ఎప్పుడు అందులో వచ్చి కొంచెం ఎక్కువ కావాలా పలావ్ లెక్కి చికెన్ లెక్క అని ఒక్క పని మిక్స్ బట్ తిన్నాను. అత్తలు ఎవరు లేరు, వచ్చేంత వరకు బువ్వని చేసి పెడతాను. ఇంకా మా అత్త వస్తే చక్కని రెడీగా అత్త కేక్ కట్ చేస్తామని చెప్తాను నేను. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు యాక్చువల్గా మా అమ్మ పని పోతుండలేదు, పని పోయినా ఒకవేళ సాయంత్రం వచ్చేటప్పుడు ఇట్లా అన్నిట్లో హెల్ప్ అవుతుండే. సో ఇంకా అవన్నీ పక్కన పెడితే సరే నాన్న మాట్లాడలేను, ఓకే ఎన్ని రోజులు నువ్వు మాట్లాడుతున్నావు, అయితే మాట్లాడుతున్నాను కదా, నేను చూసానా, ఏమో నువ్వు గమనించలేవేమో, నేను మాట్లాడుతున్నాను కదా. సరే సరే మరి నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను ఆడే 5 మినిట్స్ చేద్దాం, బయట చేస్తాను. చూసుకో మరి, ఇప్పుడు సీనియర్ వాళ్ళందరూ వస్తుంటారు, చూసుకో మళ్ళా తర్వాత స్టార్ట్ చేసి. ఏం లేదు, మంచం అడ్డం పెట్టుకుని చేస్తాను, నాకు నీళ్ళకేమి ఇబ్బంది లేదు. సరే చూద్దాం అయితేనే. లేదా బియ్యం నానబెడతాను, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసుకుంటా. ఓకే రెడీ చేసిన తలకాల టైం అయితే మాకు కొంచెం మొబ్బు అయ్యేదనమాట. ఇంకా పలావ్కి అయితే పెట్టాను. ఇప్పుడు ఓకే కాగేది నువ్వు అన్నీ వేస్తాను. ఆకలి అంత పెద్దగా మీరు చేయాల్సి కొంచెం చిన్నగా ముందు చెప్పాలి, ఉల్లిగడ్డలు వేస్తాను. ఇంకా నాకు తెలుసు దాంట్లో ఛార్జింగ్ ఉండదని, నాకు తెలుసు. మరి అదే చెప్పింది. ఓకే ఉల్లిగడ్డలు అవి ఎర్రగా కాదు, నాకు అది పొయ్యి బాగా అనుకునేదా. 2 గుడ్డు చక్కలు వేస్తావా 5 మినిట్లు? 5 ఇంట్లోనే కదండి. అది ఇవి చాలా బాగా ఉండేది ఇంట్లో ఉన్నాయి. 5 ఉండేది ఇప్పుడు 5 అయితే వాళ్ళ సరే సార్. ఒకటి వద్దులే, ఇది మనకు పనికి వస్తుంది. సో 2 అని చెప్పిన అన్నట్టు భారతి, మనం 3 తీసుకుని వద్దాం. బయట మంచిగా హ్యాపీ చేద్దామని అనుకునేది భారతి, కాకపోతే లైటింగ్ గురించి ఐడియా లేదనమాట. సో దానికి మొబైల్ తలకని మొత్తం డిసప్పాయింట్ ఫేస్ పెట్టింది, ఈవెన్ లైటింగ్ గురించి ఆలోచించలేదు అని. సో నేను ఏమన్నానంటే ఇంత ఫీల్ అవుతుంది ఇప్పుడు. కానీ దానికి ఎంతసేపు అన్నా కానీ నిదానంగా చేయలేమని చెప్తే కొంచెం రిలాక్స్ అయ్యన్నమాట. ఓమ్మా ఈ మరి కడుపు పైన వస్తాను. నీళ్ళు ఇచ్చేస్తా పాపకి. ఓకే అల్లంతా తిరిగి దాన్ని అల్పడేస్తాను. ఏ మరి బాగున్నది, నాకేం బయట చేసేదానికి. అవునా? ఏమంటే కొంచెం లైట్ అయ్యి నువ్వు అన్నీ తట్టు నువ్వు అంటున్నావు కదా. ఊళ్ళో ఏమంత చేస్తావు ఉండాలి మరి. అవునా? కొంచెం అయితే సరిపోతుంది తెలియదు కదా అని చూసుడుగా చేస్తాను. ఏమో నాకు వెళ్ళబోయి నువ్వే, నేను జస్ట్ కెమెరామెన్. మరి అట్టటప్పుడు నన్ను మధ్యన రావద్దు ఊకే, నాకు బిత్తర్లు ఎత్తావు నువ్వు.
ధనాల పొడి. నువ్వు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా ఒకవేళ నాకు చెప్పు నేను సలహా ఇస్తా. సలహా ఇస్తావా నువ్వా? నాకే నాను సలహాలు ఇవ్వడం వల్లే వంటలు బాగా కుదురుతున్నాయి ఈ మధ్యన అంటావు. చెప్పింది మళ్ళీ నువ్వు అంటే ఇంకా నేను ఏం చెప్పాలా? ఏమి పొద్దు సంగం లేటే మీ అమ్మలు రానే రాలే. ఏమో మరి ఏమన్నా వాసన వస్తుంది? మంచి వాసన మసాలాది ఏం రావట్లేదు. నిజంగా రావట్లేదు అబ్బా నాకు. నీకు వస్తుందా? ఇప్పుడు వస్తుంది నాకు. నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి వస్తుంది. అది దూరం దగ్గర ఉన్న కంటే దూరం ఉన్న బాగా వస్తుంది. ఒకేసారి రాదంటే నో నో లేదు నూనెలో బాగా ఇంకా అవి మగ్గల్లా. స్వీటీ, ఓ స్వీటీ ఇట్రా. స్వీటీ స్వీటీకి అడుగుదాం, స్మెల్ వస్తుందేమో, సువాసన నాకేం రావట్లే. స్వీటీ నీకేమన్నా మసాలా వాసన వస్తుందా స్వీటీ? రావట్లేదా? ఓ మసినమ్మ వచ్చి మసినమ్మ అడుగుదాం. పలావ్ చేస్తారా? పలావ్ కాసినమ్మ నీకన్నా ఏమన్నా మసాలా స్మెల్ వస్తుందా? నాకు కూడా రావట్లేదు. మరి నీకు వస్తున్నదంటే తీసుకో, పెద్దల సలహాలు తీసుకో వంటలో. మసాలా వాసన వచ్చేది. సాల్ట్ సేమ్ ప్రాబ్లం ఆల్వేస్. నేను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను దానికి. ఎప్పుడేం చేస్తా వద్దులేప ఫీల్ అవుతుంది. బాగా చేస్తుంది నా భార్య. మసాలా స్మెల్ రాలేదంటే వస్తే కదప్ప చెప్పేది. ఏం ఈ టైం అప్పుడు ట్రాక్టర్ ఎక్కడ పోతుంది? వస్తున్నదే బాగుంది. చాలే అయ్యోలే మరి సరిగ్గా అయ్యేది ఇంకా అదే అంతే ఇంకా కరెక్ట్ అయ్యేవన్నీ బాగానే మనం కూడా. ఏం నానా స్వీటీ అంటే ఈ అమ్మాయి ఫ్రెండ్స్. మా ఎలిగన్ బిడ్డ మా అన్న ఎలిగన్న అంతేనా? అదేనా కొలత నీకు? అదే ఏం మసిన ఇట్లా చెట్లవా? చిన్న పాప ఎప్పుడు అటువే అదేమ్మా. పెట్టింది దగ్గర అంటుకుంటుంది. అంటుకుంటే పెయ్యి అంటుకునేంత వరకే తిప్పులు. కేక్ గోతం రెడీగా పండి అప్పకిగా ఇట్లా మరి అంతే లేదు. అంతేనా? అంతే. ఎసరిగా అయితే బియ్యం వేసేది మగ్గితే పలావ్ అయినట్టే. ఇంకా ఎసరుగా ఆగిన తర్వాత బియ్యం వేస్తాను అనమాట. ఇంకా ఆల్రెడీ బియ్యం కూడా నానబెట్టి పెట్టాను అనమాట. ఇంకా అత్తలు వచ్చే తరగతి లేట్ అవుతుందేమో. ఇంకా నేనే చేస్తాను చికెన్ కూడా. ఏమి వరకు రాలేదని నాకు కంగారు అవుతుంది మళ్ళీ. ఏం లేదు కేజీలు కాబట్టి ఆ పత్తల్లో ఇప్పుడు పొద్దునల్లు ఏరింటాం కదా, ఏరింటాం కదా పత్తిని. ఆ పత్తిని మరి తూకాలు వేయాలి. తూకాలు వేసిన తర్వాత మనం ఆడే ఉండాలి. కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరు ఎంత ఏరేనో పత్తి అని. అట్లా చికెన్ ఎట్లా చేయాలా? చికెన్ ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తావు? మామూలుగా చేస్తారా? చికెన్ ఎట్లా చేయాలో అట్లే చెయ్యి. నువ్వు లేని క్వశ్చన్లు లేని డౌట్లు పెట్టదు. మరి సరే ఎట్లా చేయాలంటే ఏమి నీళ్ళు వెళ్ళా వద్దా గట్టి చేయాలనే? గట్టి చేస్తే అందరూ వినండి ఏమనుకుంటే అది ప్రేమ లెక్క చేపిస్తాం చికెన్ అందరు తింటాం కదా. టైం ఇంకా 6:41. ఇప్పుడు మా పొద్దు ఎక్కువ ఆల్మోస్ట్
కాదు మసిన మేము వచ్చే 5 వీడియోలో నాని ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చినా ఫోన్ మాట్లాడుకుంటున్నాయి కదా కాదు ఎసరైతే కాగేదా బియ్యం వేసుకుందామండి ఇప్పుడు ఇంకా బియ్యం కూడా అయితే వేసాను బియ్యం ఎసరైతే కాగింది బియ్యం కూడా వేసాను ఇంకా దగ్గర పడితే పలావ్ అయితే రెడీ అయినట్లే అనమాట సరేసరు కదా పలావ్ పెట్టాల్సింది అందుకోసమని సరేసరు పెట్టి ఇంకా ఉడికితే ఒకటి సరిపోతుంది ఇంకా పలావ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వేసేటివి ఏం లేవు ఇంకేం లేదు ఇంకా అంతే దింపేదే నిమ్మకాయ తర్వాత నిమ్మకాయ A few minutes later. ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుతాను నాకేటో గుర్తొస్తాయి పాటలు గుర్తొస్తే ఇలా నువ్వు నవ్వుకుంటావు పిచ్చిలేస్తున్నది నువ్వు ఇత్తనాలు తీసేసివా ఇత్తనాలు కూడా పెడుతున్నావా తీసేసాను అప్పగా అప్పుడే తీసేసానుగా ఏ ఆగా ఇది ఇది దగ్గర పెట్టు సగం ఉండదు ఆడగా తీసేసి కనిపిస్తున్నాయి లేదుగా సైడ్లకి ఇది ఒకటి ఉండదు తీస్తాను ఇది కనపడే అంటావు అది చూడలేదు నాకు ముందు తీసేనే ఇలా వంటలో రావాలి నాకే వస్తుంటాయి ఫేఫే అవి అప్పుడు చెప్తున్నాను సేద్ అవుతుంది వంట అవులేనా తీసేనే అంటాను కదా ఇతరాలు కూడా గిరి పడే సూత్ర లేదులే ఉండు వాడు కంటావు లేచి రాను ఇది లేచి వస్తానే ఆడుండే చూద్దాం ఇవన్నీ ఇది ఉన్నది చికెన్ రెడీ చేసుకున్నా వినోద్ చికెన్ రెడీ అవి నీటి చేసుకున్నా ఉల్లిగడ్డలు కోసుకున్నా ఇంకా అవన్నీ నాకు తెలియదు అబ్బాయికా పోతాను వస్తాను ఎటు పోతావు మీ అమ్మలు రెడీ అయ్యమ్మని చెప్తాను ఏమి ఎత్తుకోరు రారా ఎవరు రాలేదు పోయి చెప్పండి వస్తున్నా అని చెప్పి రెడీగా అన్నాక పాప కేక్ కట్ చేద్దామని చెప్పొస్తాను A few minutes later. ఇంకా పలావ్ అయితే రెడీ అయ్యేదే చూపిస్తాను చూడండి ఒకసారి పగ కనపడదేమో కదా కనపడుతుంది కలిపివా ముచ్చుతాను ఇంకా స్విచ్ కొట్టి పెడతాను ఇంక మంట అంతా తీసేస్తాను పాపాయికి రావద్దండి అగ్గుండది బువ్వ అంటది బువ్వా మేము మ్యాగీ చేసి ఇచ్చిన బువ్వ అంటున్నది బువ్వ వస్తుంది అమ్మగానే అయిపోయినట్టేనా దించేది మంచిది లేకుంటే పూర్తిగా ఇది అవుతుందేమో లేదు ఇంకా కొంచెం నీరు ఉన్నది అవునా సరే చికెన్ ఒకటే ఇంకా కాదు మీ అన్నకన్నా ఫోన్ చేస్తుంది ఏమే లేడు ఎక్కడ పోయినా ఏమో మరి ఫోన్ చేయరా అమ్మను ఓకే దింపుతాను ఇంకా పలావ్ అయితే రెడీ అయ్యేదే ఓకేలే పిల్లలకి వేసిస్తాను కొంచెం మీరు అయిపోయేది చికెన్ పెడతాం గప్పన ఈ పగలకి ఏం కనపడట్లేదు ఇంకా వేసి పిల్లలు తినని మీద మన పని నుంచి నిదానంతో చేసుకోవచ్చు ఓకే చికెన్ కానీ ఏం పెద్ద లేట్ కాలే మేము అన్ని కలిపి అన్ని రెడీ అయ్యేవి ఇంకా మిక్స్ పడితే అవన్నీ టమాటా పండ్లు ఉల్లిగడ్డలు అది ఉడుకు దింపుతాను ఇంట్లోకి తీసుకొని పోతురా నువ్వే ఉండే రా పావుతలు తిందరు పండైరా ఇంకా పలావ్ అయితే నేను చేసి ఇంకా చికెన్ అయితే ఫ్రేమ్ దాకా చేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్ని మిక్సీ పట్టింది అండి నేను ఇప్పుడే పని పోయి వచ్చింది ఫస్ట్
మా అత్త కూడా రెడీ అయింది. అత్త బాగా ఒప్పేసీర వచ్చి మరి నీళ్ళు పోసుకుంటే బాగుండదులే. బాగా పూలు ఉన్నాయి తెస్తున్నా. ఇంకా నూనె అయితే ఈట ఎక్కేగా ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ 2 అయితే వేస్తాను. ఈట ఎక్కితే తొందర మగ్గుతుంది అనమాట ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్. అందరూ మమ్మల్ని చూస్తారు, ఏం చేస్తారు మంచం అడ్డం పెట్టి. ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే బాగా మగ్గేది నూనెలోన. ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా వేస్తాను. ఇది వేస్తే బాగా రసం తిన్నా బాగుంటది అనమాట, అందుకనేసి ఇటు వేస్తున్నాను. బాగా మిక్సీ పడతాం కాబట్టి రసం తిన్నా టేస్ట్ అనిపిస్తుంది. బాగా ఉంటుంది. కొంచెం కొంచెం వేయలాక ఏం తెచ్చిపోతు కాదు, గట్టి పిండితే చికెన్ ఈ వాసన అనేది ఉంది కానీ కాలం కుట్టుకుని నిష్మ చూసి చికెన్ మసాలా ఉన్నది. ఇంకా అల్లం కొత్తిమీర కొబ్బరి అయితే ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేదా, ఇది కూడా వేస్తాను. తెస్తాను చికెన్ మసాలా తర్వాత కేతాం లాస్ట్ కేతాం చికెన్ మసాలా కారం వేస్తాను. కారం ఒకటి ఎంత తెలుసు, ఉప్పు కారం ఇది ఒకటి అదే మనసు పడ్డం చేస్తాను. చాలా ఎవరు ఫోన్ చేసినట్టుంటున్నారు. చూసేయండమ్మా, మేమో ఫోన్ చేస్తుంది. అది 2 కేజీలు కదా మసాలా. కారం వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలిపి వీడియో తీస్తామనుకున్నాండి. ఇంకా కొంతసేపు అయితే కారం కరుసుకునే జ్వరం అది మాడిపోతుంది ఇంకా టయానికి. ఇంకా ఓకే అది కూర అయితే మొత్తానికి మాడిపోయింటుంది. ఇంకా ఆ మిస్టేక్ ఏమవుతే చేస్తుంది అనుకుంటే మరి ఇక్కడ ఇది లైట్ పడదు. పాతది మరి ఉన్నని చేపని ఉంటుందా అని పైగా ఓకే. ఏంటి రాలేదు దాన్ని వాపొద్దు మమ్మీ పిలిస్తే పాపను పట్టుకునే కానీ ఏమని నాన్నకి కన్నా అప్పుడు చేసుకొచ్చారప్ప వారంగా రాయలేదు. ఇంకా అట్లుండదు మీరు కూడా ఇంకా గాలికి చలికి సన్నపిల్లలు ఎత్తుకొని ఆడబోతారు లేప్ప, అది మీరే పని కాదు. పావద్దండి లేప్ప అంటున్నాను. పావద్దని లేప్ప అంటే మరి
సంసారం అట్లుండే. రావాలమ్మా పరిస్థితిని బట్టి పోయి రావాలా అంటున్నానంటే సరేలే అప్ప అనుకుంటుంది. ఇంకా అటు పోయినాక ఇంకా వాళ్ళకి వాతావరణం పిల్లకి బాగలేదంటే పోయిస్తుంది. సేనోళ్ళు ఎన్నిసార్లు పోతారు అట్లా దానికి ఏడిచినప్పుడల్లా పోతే పని ఊరు చేయాలని లెక్కలో ఇంకా లెక్కలోనే అదే మాట్లాడి అనేది వాళ్ళు సార్లు బంద్ చేస్తారు. ఇంకా సార్లు బంద్ చేసినా మాది మంది చేసుకుంటుంటే సార్లు బంద్ చేసింది ఏం లేదు అలా. అందరు మిరకాయలు తెంపేసి అట్లు పట్టుకుంటారు, సార్లు అట్లు పట్టుకొని పోవాలంటే. ఉండేకేం బాగుండలే కానీ అంతొద్దబ్బా, నువ్వు ఎందుకు రాలేదు పాపను పట్టుకుని. సరేలే వాళ్ళు ఆ కారణం చెప్తే మరి ఈడ పని పోతావు కదా, ఈడ అదే చిడిపతి పోతావు. ఎండాకాలం మళ్ళీ చిక్కున్నాడు ఇంక ఖర్చుల కోసమమ్మా గంజికి బెల్లంకి నా వద్ద ఉంటే పట్టుపట్టంటే ఇంత టిఫిన్కి మీరు చేస్తారులే అయినా నా వద్ద ఉంటే పట్టకని తెచ్చిస్తానని చిక్కున్నాడు పోయాను. మరి నానేం లేదంటే నాకు ఆదివారం ఇంత చికెన్ తెచ్చి చేసిస్తుంది చప్పగా చూడుగా చాలా చూడండి మీరే అక్క చూడు ఉన్నా కూడా మరి మొన్న నువ్వు చేసినట్టుగా మన బాగుంది కదా దగ్గరికి అట్లా ఉన్నాయి సరిపోతాయి. కారం చూడక మొత్తానికి అయితే ఉప్పు అవుతున్నా కొద్దిగా పూలకైతే వేసాను మరి తక్కువ కొంచెం చేస్తా కొంచెం అంతట్టుకుని వద్దు భారతి కొంచెం గిరి తక్కువేలా తిన్నాడు మా అమ్మ. అవు ఉప్పు కొంచెము ఇంకా సరిపోయినా కూడా ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా తప్పగానే ఉంటే తింటారు కానీ ఉప్పు తినడు. పాలు అమ్ముకుంటే ఉంటాడు ఇంకా. నెలని చేసేనా లేదా అంటాడు. ఇంకా ఉందట బాగున్నదా అప్పుడు ఫస్టే కనపడతా టేస్ట్. గిన్నె పాలకైనా ప్రతాప్ ఎన్ని పేర్లు పెడతాడు అసలు రాలేనికి అస్సలు కుదిరలేదులే అంటాడు. బాగుంటే ఎక్కువ నిల్వ పోసినా నీ శ్వాసన అయితే మరి సరిపోతాలే తలాకు ఒక గంట తిన్నా చాలు. మేడం తక్కువ తక్కువ తింటామని అప్పుడు ఎక్కువ తింటాడు మా అత్త అన్నం ఇప్పుడు తక్కువ తింటాడు. ఒక రెట్టు తిని గిట్టు పూ కూడా తింది ఇంకా అప్పుడు 2 రెట్లు తిని పూజ తింటుంది. ఆడమాన దిష్టే తగిలిన అందరికి మందే ఎక్కువ అంటారు. ఏమి మా కళ్ళు నొప్పులు లేవు, జ్వరం లేదు, నీకు మేలు మాకు చూడుగా అంటారు. ఇంకా మా యొక్క అట్లా అయితే గనక ఓకే. మొత్తానికైతే మాట్లాడేసాను ఫ్రెండ్స్, నేనే తగ్గి మాట్లాడాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికి సంతోషంగా ఉందా? కలిసిపోయేది ఏం లేదు. అయ్యప్ప నన్నేం తిట్టింది లేదు, నాన్న అయ్యప్పనేం తిట్టింది లేదు. అది పదము అంటున్నానంటే మీ నాన్న కొన్ని అప్పుడు చేసుకొచ్చాను కదప్ప అవ్వు ఉండదు నాన్న అక్కడ వస్తే అట్లా అనేనే. అది ఇంతకే ఇంకా అయ్యప్ప అది ఇంతకే అంటే మరి ఆ పాపని పట్టుకునేది ఎవరాడు మనం పని అప్పుడు పట్టుకునేదంటే ఆ పని మనకి సన్న పిల్ల కాబట్టి సరిపాదు. ఆ పని సరిపాదంటే నెల వస్తాల కల్లా నాకు కట్టేది ఉంది. మరి అప్పుడు అది ఎవరు చెప్తున్నారు ఉందంటే మరి అట్లా వాళ్ళకి అట్లే రోజుకి 1 2 అట్లా తిప్పులు పడి వీడియోలన్నీ చేసుకున్నాను. కానీ వానకాలం అందరూ వచ్చి ఆ పిల్ల కాళ్ళని రాలేసింది. పిల్లకి కాళ్ళని వస్తే చల్ల పొడితే వస్తుంది అమ్మా అని. అయినా ఇరక్కంటే ఆ పాపకి తొందర వచ్చింది. కాళ్ళు మాటలు కూడా వినవులకి గింతే ఉన్నాడు. చక్కగా మాట్లాడే బాగా మాట్లాడుతుంది. లేపు కదా పద్దెని పూట లేపు మీ నాయన అంటే నన్న లేయి అనుకోసం లేపుతుంది. లేయి అనే మాట కూడా బాగా వలుస్తుంది. హుషారు కూడా చిన్న పిల్ల. పోయిన 2 దినాలు బువ్వే 3 పూట్ల బువ్వే తినలేదు. సన్న పిల్లని కలుసుకొని వేరే చిన్న పిల్ల వాళ్ళ పిల్లలు మాకి ఆ చెట్లు ఆనకాశానంటే మరి మనంగానే అంటుంది కదప్ప వద్దని వాడి పాతాను అన్నట్టు పోయి వస్తామా అనుకున్నాడే అని మీ మావాడు. మీ అన్న బీగాలు వేసుకుని పోయి గంట కూర్చున్నాడు నాడు ఇంట్లో.
పిల్లలు ఎట్లుంటారు అప్పుడు చిన్న పాప ఎట్లుంటుంది ఎట్లుంటాయి అది వేరే పని. ఎండాకాలం అయితే ఏవో చెట్టు అయినా మన పిల్లలు ఎప్పుడు ఎండలకి కొంతమంది చిన్న పోతారులే చెట్లు కట్టుకొని అక్కడ పిల్లలు అయితే అలవాటు పడతారు. ఇప్పుడు దమ్మున పోయి అంటే ఆ నీళ్ళు వంటలే ఆ వాతావరణం వంటలే దేవుని దేవల మరి వెంటనే వస్తురుగా పిల్లలకు బాగా ఆయా. నన్ను చూడు మిమ్మల్ని అయితే ఇప్పుడు నన్ను అంటుంటారు, అప్పుడు ఇప్పుడు మీకు కనపడుతుంది. సపోర్ట్ లేదంటే ఏమి నా చేతనని పని చేస్తాను. ఇంక సపోర్ట్ అంటే ఇంక చూడప్ప మరి రావాలంటే ఇక్కడ ముస్లిది ఉండదు, నా ఆయనకి అట్లుంటుందని రాలే. అసలు మీ అమ్మ మీ నాయన నువ్వేంటికి ఇంట్లో పెట్టుకునేవా అంటారు యూట్యూబ్ మమ్మల్ని. మనం ఏం ఇప్పుడు ఏం 2 ఇళ్ళు కట్టించుకుంటుంది, ఇంకా తర్వాత ఎప్పటికైనా వేరే లేమనుకోసాలని అది కొనుక్కునేవే. ఇంకా అదే పేపర్ మనం అట్లే ఉండాము. మనమేం కొట్లాడిందిలా తిట్టాడిందిలా వాళ్ళు భూ పెట్టరు అనేదిలా నీళ్ళు పెట్టడేదిలా ఆడ తింటాము ఈడ తింటాము. ఎక్కడేమంటే ఈడే మీరు బాగా ఫ్రీగా బతకాలని ఏర్పాటు వేయరే అని అంటారు. కాదు మాము ఏర్పాటు ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చినాక పోతిమే, లేదులే అప్పుడు డబ్బులు వచ్చినాక పోతిమే. డబ్బులు మా దగ్గర డబ్బులు లేవు, యూట్యూబ్ లేదు. ఆ టయానికి దయచేసి ఆ కమెంట్ చేసేవాళ్ళు. అసలు పిల్లలు లేరు, ఏం లేదు మా దగ్గర, ఏమీ లేనప్పుడు ఏదో ఉంటాయి కదా ఫ్యామిలీ గొడవలు, చిన్న చిన్న అరసలు ఆడమో ఏవో ఇంకా అవన్నీ వద్దులే. మామ వండుకుంటాంలో సరేలే అప్ప అంటే ఇంకా అదే పాతింట్లో ఉన్నాం. మామ వండుకొని తింటుంది, వాళ్ళు అదకు పట్టముండు కదా దాంట్లో వండుకుంది. మామ కొట్లాడిందిలే చేసిందిలే ఏంలే, వండుకుంటామంటే వండుకోండి అప్ప అంటుంది. మరి తర్వాత ఏదో దేవుని దేవాలయం అట్లా యూట్యూబ్ చేసుకుంటారు. మరి ఇది ఇంకా చిన్నగా ఇల్లు కట్టుకుంటాము అంటున్నానంటే ఇంకెవరు భాగం ఎవరికి అప్పటికైనా ఇంకా బాగలేదు కదా అని బంచేసి ఎవరు ఇల్లు ఎవరు కట్టుకుంటారు, ఎవరు చేరలు ఎవరు వండుకుంటారు. ఆ తినేదేమో ఈడే తింటాం అనేది ఏమి లేదు, ఆడ తింటాము ఈడ తింటాము. ఎక్కవంటే పండేది లేచేది ఈడే ఉంటాము అంతే. ఇంకోటి మేము ఏర్పాటు వేయింది ఇప్పుడు కాదు, యూట్యూబ్ లోకి రాకముందర. యూట్యూబ్ మేము ఏర్పాటు పోయిన సంవత్సరంన్నరకి యూట్యూబ్ స్టార్ట్. సో లేదు ఏర్పాటు పోయినాక 2 నెలలకి. అవునా? 2 నెలలకి అప్పులు అంటే పెద్దలు పెళ్లిళ్ళప్పుడు మా బావుకి మాకి బంచేసారు అనమాట. బంచేసిన తర్వాత ఇంకా సుగ్గు పోయి కట్టాలంటే కూడా కట్టలేమనుకోసానని వినోద్ ఆలోచనే యూట్యూబ్ చేసుకుందాం, డబ్బులు వస్తాయి అంటే అప్పుడు స్టార్ట్ చేయడం అనమాట. సుగ్గు వెనకాడే వినోద్ 1077 అనుకోసానని మిరకాయ సుగ్గు కాడ కూడా చేస్తుండే. నాన్నమ్మ అయితే వినోద్ చూసి నవ్వుతుంటుంది తెలుసు. అప్పుడు పొద్దున్నే లేస్తుండే మిరకాయలు అవన్నీ వీడియోలు చూస్తుండే, కాకపోతే అవన్నీ డిలీట్ చేసి అనమాట. ఫస్ట్ ఎన్ని 2-3 ఛానల్ డిలీట్ చేశాడు ఫస్ట్. సో మొత్తానికి అయితే కనుక మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే అప్పుడు ఏర్పాటు పోయినాం అనమాట. డబ్బు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత సైడ్ కి ఎగిరిపోయా వినోద్ అని కామెంట్ ప్రతిసారి చూస్తాను. ఏం రిప్లై అయ్యాలో అర్థం కాదు. మేబీ ఇది కూడా పెడతాను ఎడిట్ చేస్తారో నాకు తెలియదండి, మరి చెప్పలేము. యూట్యూబ్ ఫస్ట్ ఏర్పాటు అయిన తర్వాత యూట్యూబ్ లోకి రావడము ఏమో అలా ఏర్పాటు టాపిక్ ఇడిచి పెట్టు. ఏమో బాగుండము దయచేసి. మా ఫ్యామిలీ అయితే మేము హ్యాపీగా ఉన్నాము. అన్నదమ్ములు అయిన తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎవరు సంసారం వాళ్ళు ఖచ్చితంగా సపరేట్ కావడం అయితే ప్రతి ఇంట్లో జరుగుతుంది, మా ఇంట్లో అనేది లేదు. నేను లేకుంటలేండి, ప్రసెస్ ప్రెగ్నెంట్ ఉంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే, ఇంకా మా భారతి మా అత్త వాళ్ళు అందరూ మెరకాలు సుగ్గిపోయి అక్కడ కొంచెం ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పులు బంద్ చేసుకోవడము ఇంకా అట్లా, అంతేగాని కొట్లాడి అదల్లా ఏం లేదు. మేమైతే హ్యాపీగా ఉన్నాము. మాకైతే ఎవరు దిష్టి తగలకూడదనే కోరుకోండి. మేము అప్పులు కూడా పంచుకుంటాం, ఎవరు అప్పులు వాళ్ళు. సో దయచేసి అప్పుడు కూడా మా ప్రసెస్ చిన్నగా ఉన్నందుకు ఇంకా మా దగ్గర ఉన్నిలా మా అత్త మా మామ అని మేము పెట్టుకుంటుమి. మా తర్వాత మా ప్రసెస్ పుట్టిన ప్రిన్సీ పుట్టిన తర్వాత హైరా ఎబ్రి పుట్టడం జరిగింది అనమాట. ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళు పెద్దలు సపోర్ట్ కావాలన్నట్టు మేము అప్పుడు మా అత్త మా మామ మా దగ్గర ఉండడము. ఇంకా ప్రశస్తాన్ని పట్టుకొని నేను ఇంటికాడ ఉంటే మా అత్త పనికి పోతుండే, ఇంకా ప్రతాప్ పనికి పోతుండే, అంతే, ఇంకేం లేదు. మా ఫ్యామిలీ మేమైతే ఏ గొడవలు పడలేదు. అంటే గొడవలు పడి ఏర్పాటు పోతారులేండి మాక్సిమం. చాలా మంది ఆస్తులు గొడవ పడి అట్లా జరుగుతుంది. మా ఇంట్లో అట్లా సమస్య మాకు గొడవ పడేంత ఆస్తులు లేవు, ఇంకోటి లేదు. సో ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బయటికి కూడా వస్తా కదా అట్లా అనుకుంటున్నాను.
కదా మనం రెడీ అవుతామే మనం రెడీ అవు కదనేగా డ్రెస్ చేసుకున్నారు కదా. ఇంకా పాప పుట్టినరోజు కోసం అయితే ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే మాత్రానికి ఇట్లా అన్ని పైన అయితే సిద్ధపాటు చేసామన్నమాట. ఇంకా అందరము ఇక్కడ కలిసి పాపతో కట్ చేపిస్తాం కేక్ ని. లైటింగ్ చూడండి, ఇక ట్రైపాడ్కి పెట్టే లైట్ మొబైల్ కదా. పైన అయితే కొంచెం ఆరాము ఉంటుంది అనుకోసానని ఇంట్లో కొంచెం అందరు కలిసి కూర్చున్నాక అనుకూలం కాదనమాట. నిజే హాయ్ చెప్పు. హాయ్ 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 అను. అయ్యి హాయ్. మా మామ అయితే వచ్చా. అరే అయిపోయినా వినా అన్ని రెడీ చేసివే అన్ని. పైకి వచ్చేదాకా లేటు. ఇక ఆడ చికెన్ ఉన్నది, పలావ్ ఉన్నది, ఆడ వంట ఉన్నది. సో ఇప్పుడు కేక్ పెట్టవే మా ఇల్లు తీసులే. ఇసురా లేదా తెచ్చానా లేదా అడుగు మరి మీ అన్ననే. కేకు అవు కదా ఏమో ఏడాదనా లేదు ఏమోలే మీ అన్న బాగా పెట్టింటారులే గాని. అందరు వస్తాయి ఇంకా వినోద్ అన్ని దగ్గర తెచ్చిపెట్టనమాట. వేడి వేడి చికెన్. రండి పాపా. వినోద్ ఏమని చెప్పాలా? ఏం లేదు ఫ్రెండ్స్. అయినా కింద పడితే ఇక్కడమ్మా ఇట ఇట్లా ఏదో ఒకటి కారణాలు అయితే అందరు ఖచ్చితంగా కలుస్తాము. సో మా హెబ్రిన్ చూడండి, ఇది సరిగ్గా అట్లా కాదు. ఓకే. సో మా ఐరమ్మ పుట్టినరోజు ఈరోజు కేక్ కోస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మామూలు చాక్లెట్లు మంచి రోజు పెట్టాం బ్లాగ్. యాక్చువల్ గా కేక్ ఇప్పుడు కోస్తున్నాం అనమాట. వీడియో మీకు రేపు వస్తుందేమో. సో కామెంట్ షాట్ చాలా చూసాను కామెంట్లు ఇవాళ పెట్టిన వీడియోకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేసినందుకు, విష్ చేసినందుకు హెబ్రిని. సో ఇప్పుడు మేమందరం అయితే మటుకు సో కలిసి కేక్ కోస్తున్నాం అన్నట్టు ఫ్యామిలీ అంతా కలిసి. మా అమ్మతో మాట్లాడతానని చెప్పి మాట్లాడితే రండి. ప్రశస్తారా రా ప్రశస్తగా. ప్రశస్త పండుకుని పాపము నిద్ర మమ్మకు ఇంకా లేపలేరు అంటారు ఖచ్చితంగా. అంటారు ఐరక్క కేక్ వచ్చేసి లేపలేరు నన్ను అంటది. ఇంకా కోడి పిల్లలు ఎర్రడండి. ఇక నిలబడండి లైన్ 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 క్యూ. లేకుంటే ఫోన్ అడిగి నువ్వు రా ఉన్నిలే నిలబడండి లైన్. సో ఇగోండి కేక్ అన్నమాట. ఓకే హెబ్రీ బ్లూ రోజ్. ఎవరిది అయిరా బర్త్డే? ఎవరిది? ఆ మాత్రం గుర్తుందంటే ఓకేలే. సో ప్రతి బర్త్డేకి అది మాత్రం బాగుంది. ఇప్పుడు చాలా హ్యాపీ. కట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వే అంటే అన్ని చేతికి కావాల్సిన నాలక్క. హ్యాపీ బర్త్డే. ఈసారి కొంచెం నిదానమాదే ట్రై చేయి. హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్ మొత్తానికి బర్త్డే అయితే జరుగుతుంది అనమాట. కూల్ గా చాలా యాక్చువల్ గా టైం వచ్చేసి సో మంచి టైం అనమాట. సో యాక్చువల్ మంచిగా తిని పడుకునే టైము. సో 9:37 కి. సో అంత కూల్ గా ఉందన్నమాట ఇంట్లో వాతావరణం కానీ బయట కానీ. సో అందుకోసం అని చెప్పేసి సో మంచిగా ప్రేయర్ తో అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో కేక్ వస్తుంది ఇప్పుడు. ఎప్పుడు కాదు కదా కాదులే. ఊపునా. హ్యాపీ బర్త్డే ఓకే. ఐరాకది బర్త్డే. ఐరాక అవతల చెయ్యి కట్ చేయరా. గట్టి పడుకో. కట్ చెప్పి కట్ చేస్తున్నారు. కట్ చేయడం
హ్యాపీ బర్త్డే డాడీ బంగారు తల్లి. ఐరా హెబ్రి హ్యాపీ బర్త్డే టు యూ. అడ్డం పోయండి నిదానం, ఏం కంగారు ఏం లేదు. ఓకే ఓకే తినిపోయండి అమ్మా, పాపకి తినిపోయండి. ఐరాకి తినిపండి, ఎంత కాలంటే తినిపండి. గడ్డకి తినండి, కొంచెం కొంచెం తినిపోయండి, అందరూ తినిపోయాలి కదా, మరి దిండి కంటే తిందేమో. హ్యాపీ బర్త్డే టు విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే ఐరా. ఓకే ఇంకా చాలా తినిపోయాలి, చాలే కింద పెట్టేసి ఇంకా ఇంత మంది కేక్ తినాలా. ఉన్నలే టైం దండిగా ఉంది, పైకి పైకి. ఓకే నెక్స్ట్ తినిపండి, తినిపి మీరిద్దరు తినిపిపోండి. తినిపండి మీరు తినిపించిన తర్వాత అంతా. సో ఫ్రెండ్స్ రండి ఇదిగోండి మా హెబ్రి బర్త్డే అనమాట. సో హెబ్రి బర్త్డే మంచిగా జరుగుతుంది. సార్ బాగా హ్యాపీగా జరుపుకుంటున్నది, లేకుంటే నేను సార్ కేక్ కట్ చేయాలనుకుంటున్నాను. ఓకే 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 హ్యాపీ బర్త్డే. 10 మంది 10 పీసులు తినాలి తప్పదు ఇంకా. తింటాడు. హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి, హ్యాపీ హ్యాపీ బర్త్డే. చాలా సంతోషంగా ఉన్నది. నిన్న సంవత్సరం అస్సలు లేదు, తిని కేకే కట్ చేసలేదు అసలు. తినిపించలేవు కదా, తినిపించు. ప్రిన్స్ ఎక్కడుంది, తినిపండి. పట్టుకో తీసుకో ప్రశస్త. ఈ పాపకు కూడా బట్టి పాపకి తినిపి. తిను అక్క తినిపిస్తారు, కొంచెం కొంచెమే ఏ కాదు నిజం కదా, అస్సలు పట్టించే పట్టించుకుంటే మేము ఇవాళ పాప. సో మా నిస్సి పాప ఫ్రెండ్స్ ఈ అమ్మ కూడా కొత్త డ్రెస్ వేసినాము. దీనిపైన కూల్ వస్తుంది. ఐరాకి తినిపిడ్డాడే. డ్రెస్ పంపించింది ఎవరు అక్క? పేరు కదా, సారీ అక్క పడుతుంది భారతి. నాకు కూడా థ్యాంక్ యూ సిస్టర్, ఈ డ్రెస్ నిస్సమ్మకు పంపించింది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. మీ పేరు అక్క అక్కనే మాట్లాడుతుంది. తినిపండి, అయిపోయిన అందరు తినిపించినారా? తినిపండి. వీడియో చేయండి ఎవరన్నా అత్తిద్రా. ఓకే ఓకే తినిపించుకోండి. నేను కూడా చాలా రోజులే మనతో మాట్లాడక హ్యాపీగా ఉండాలి. ఇంకెంత తింటారా నాకా? మా హెబ్రి బర్త్డే అయితే చాలా మంచిగా జరిగిందని చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఇంట్లో కూడా ఫోటో దిగుదాం. తినండి, సర్దుకొని సర్దుకొని తింటారు. దండి ఉంది, ఎంత కావాలంటే తినొచ్చు కదా. నువ్వు ఎన్నిసార్లు తినిపిస్తాను పడేరా. బాగుంటే సూపర్ అని చెప్పి ఇట్లా సూపర్ సూపర్ అను. మేలు అన్నం తిందామంటే ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు కలిసి తినాలన్నమాట, అందరం కూడా కలిసి తినాలి. సో భోజనం కూడా ఏర్పాటు చేసినారు. ఊరు ఇంత చేసినారు, ఇంత ఇంత పెద్ద డేగిషాకి దండిగా అవుతుంది. ఇంతనా మామూలుగా కాదు, ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. వచ్చేసి ప్రేమలమ్మ చేసింది అంటే సగం సగం చేసారా, ఎట్లుంటో చూడండి. సగం సగం ఇంకంతే, ఫుల్ గా అంటే ఎట్లా ఒకరే కూర్చొని చేయలేదు అనమాట. ఫస్ట్ ఆమె, తర్వాత అమ్మ, తర్వాత ప్రేమలమ్మ. అవురా రాలేదులే, అన్ని తాలింపు వేసింది నానే, ఇంకా నీళ్లు కారం ఒక్కటే అడుగుతుంది మీ అమ్మని, అంతే ఏం లేదు. ఓకేలే, సో తినేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అందరు హ్యాపీ కూడా తినేద్దాం హ్యాపీగా. యాక్చువల్ గా టైం 10 దాటిందో, సారీ 10 కాదు.
సో 9:48. ఊరే నైట్ కేక్ తినకండి రా ఊరే అయ్యరా. ఈసారి మాత్రం గ్రేడ్, మామూలు గ్రేడ్ కాదు, ట్రిపుల్ గ్రేడ్. చూడండి ఒక 25% కూడా అయిపోలేదు, మొత్తం ఫుల్ కేక్ ఇలానే ఉంది. ప్రైజ్ తగ్గదు ఉందిరా. సో పొద్దున మనమంతా మనకి పక్కనే మన కృపాకి సాగర్కి పిల్లలకి అంతా ఇచ్చేసి సో తినేద్దాం, ఎందుకంటే టైం అయింది. భోజనం తినాలి. కేక్ తింటే అన్నం తింటారు మీరు. అయిరా అన్నం తిందాం రా. రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి, అందరు కూర్చోండి. మా ఓకే వాటర్. బగారా రైస్ ఎవర్రా చేసింది? ఓ సో చాలా పొడి పొడిగింది అనమాట మొత్తానికి. మనం పులావు, తెలంగాణ శైలిలో బగారా రైస్. మళ్ళీ అదే ఇంకేంది, కొన్ని ఐటమ్స్ లో కొంచెం ఒక అంటే డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంత ఒకటే. వచ్చేస్తా అన్నం తింటావా? ఎందుకురా నిద్రపోయినావు ఇంత తొందరగా? నువ్వు నిద్రపోలేదులే చెప్పు. ఎందుకు ప్రశస్త నిద్రపోయింది చెప్పు. అరా ఏరా అక్కడ అనాలా? నీకు రావాలే మాటలు రావు. మేము అన్నం తినేస్తాం. ఎవరు అక్కానలా? తినండి, తిని టేస్ట్ చెప్పు ఎట్లుందో. నీవే ఫస్ట్. ఇంత కష్టపడి చేసినాక బాగున్నట్టు ఎట్లుంటది రా. సో ఫ్రెండ్స్ రండి భోజనం అయితే చేద్దాము. ఏదో తిందామా, కలిసి తిందామా, అక్కడ తింటావా? తింటారా? ఎవరి దగ్గర తింటావరా? నా దగ్గర. ఓకే తినేటా ఫ్రెండ్స్ రండి. సో హెస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే కనుక ఇది ఎవ్రీ బర్త్డే బ్లాగ్ అయితే సో చాలా బాగా జరిగింది. అండ్ మీరు కూడా చాలా మంది కమెంట్స్లో విష్ చేశారు. చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్. అన్నట్టుగానే నేను అన్నాను కానీ మాట్లాడుతాను లేదు, డౌటే ఉండే అమ్మలతో అందరితో. సో అంతా హ్యాపీగా అయింది. ఓకే మామూలుగా ఇంకా కొన్నిసార్లు సర్దుకొని పోవడం మంచిది, కొన్నిసార్లు తగ్గడం మంచిది. హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకోసారి మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. కామెంట్స్లో విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మినిమం ఒక 150 కామెంట్లు ఏమో వచ్చినట్టుండే ఈరోజు పొద్దున పెట్టిన వీడియోకి. సో థ్యాంక్ యూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. హోప్ మీ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.